ఏం ఆయన చేసింది ఈ 4 సంవత్సరాల్లోనూ ఏం కూడా లేదు. అంతా శూన్యం చేశాడు ప్రజలకి ఏదో అవకాశాలు చూపించి అన్ని విధాలుగా ఆదుకుంటా, అన్ని పనులు చేస్తా, నేను చేసి చూపిస్తాననే ముఖ్యమంత్రి ప్రతి వ్యక్తికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక శూన్యం ప్రపంచంలాగా ఆంధ్ర రాష్ట్రం చేశాడు. అయితే ఇప్పుడు సంక్షేమ పరిపాలన అందిస్తానని మళ్ళీ అధికారంలోకి వస్తానంటాను. మరి అధికారంలోకి రావడం చాలా అసాధ్యం. ఆయన అనే మాటలు నత్తనడక మీద నడుస్తున్నట్టే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. పథకాలు, ఆయన అనే మాటలు, ప్రతి మాట, ఆయన చెప్పే కౌరులన్నీ చాలా వినడానికి వినసొంపుగా ఉండట్లేదు. ఇప్పుడు ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన ఉన్నాడు, మనం వినట్లేదు. ప్రజలు ఎవరు వినట్లేదు. ఆయన మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నాడు. ప్రజలు మాత్రం దానికి ఏమాత్రం వినట్లేదు. నేను ఉన్నాను, నేను విన్నాననే మాట తప్ప ప్రజల్లో చేసింది ఏం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బాధుడు చూపించాడు. ఆయన బాధడమే కాదు, ప్రజలే వాళ్ళు చెయ్యిలతోని, వాళ్ళ చెప్పులతోని, వాళ్ళ కాళ్ళతో వాళ్ళే బాదుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన నాశనం చేస్తాడని ప్రజలకు తెలుసు. కొంతమంది ఆయన ఇంకేదో చేస్తారని మభ్యలో ఉన్నారు. ఆ మభ్య అనేది ఈరోజు జరిగే పరిస్థితుల్లో లేదు. అది ఆయన ఎక్కడికి వెళ్ళకపోతే ఇంకో దగ్గర గెలుస్తారనే ఆలోచనలు ఉన్నారు. కానీ ఇలా మార్చడం కూడా చాలా కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ఈ నియోజకవర్గంలో గెలలేరని వాళ్ళు ఏదో హైటెక్ ప్యాక్ ఏదో చెప్తున్నారు సర్వేలు. ఆ సర్వేలు కూడా వాళ్ళు కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గెలరు. ఈ నియోజకవర్గం వచ్చి ఇంకే నియోజకవర్గం వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి తొలి 151 వచ్చా, ఇప్పుడు 20 స్థానాలు రావడం కూడా చాలా కష్టం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏకకాలంలో 2000 రూపాయలు పెన్షన్ చేశారు. మన హామీలోన క్రమేపీ పెంచుతూ పోతారని చెప్పలేదు. 3000 చేస్తారని ఒక హామీ ఇచ్చాడు. అది చేయలేకపోయాడు. దానివల్ల ప్రజలు ఏమంటారు? ప్రజలు ఏమంటున్నారంటే, వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశించి 200 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు చేశారు. మళ్ళీ ఆయన అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ 2000 కూడా చేశారు. నేను అధికారంకి వచ్చిన తర్వాత 3000 రూపాయలు చేస్తానన్నారు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. కానీ వాళ్ళు చేయలేకపోయినా ప్రజలు ఏమంటున్నారు, 3000 రూపాయలు ఇస్తాడు కదా అని చూశారు. కానీ ఆయన లాస్ట్లో ఎలక్షన్ 2 నెలలు ముందుగా ఆయన ఈ సంవత్సరం మన జనవరి 24లో ఇచ్చారు ఆయన 3000 రూపాయలు. దానికి ప్రజలు ఏమాత్రం ఆకర్షించరండి. చాలా ఘోరంగా ఉన్నాయండి. మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎవరైనా ఈరోజు కొని తినే పరిస్థితి లేదు. నూనె ప్యాకెట్ చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 97 రూపాయలు ఉండేది ఆధార్. ఈరోజు అయితే 187 రూపాయలు అయ్యింది. మధ్యతరగతి ప్రజలు ఏమాత్రం సుఖంగా సంతోషంగా ఏం లేదు. అదేవిధంగా ప్రతి పండగ అవ్వచ్చు, సంక్రాంతి అవ్వచ్చు, చంద్రాన్న కానుక ఇచ్చేవాళ్ళు. తరువాత ముస్లిమ్స్ తోఫా కూడా అందేది. క్రిస్టియన్స్ వాళ్ళ విషయంలోనూ కూడా 25కి ముందు రోజే ప్రతి ఒక్కటి వాళ్ళకి అందజేసే ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వమే. రాబోయే రోజుల్లో రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఇంకో పార్టీ రాదు. జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే తాటిపై నడుస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్ 101% తెలుగుదేశం ప్రభుత్వం 147, 148 స్థానాలతో విజయం సాధిస్తుంది. రాష్ట్రాలకు మందు కొనుక్కునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. మరి కారణం అంటే మీరు అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అది మందు కాదు, స్పిరిట్, యాసిడ్. ఈ 130 రూపాయలు, 150 రూపాయలు మందు కొని తాగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు వాళ్ళ నెత్తి మీద తెచ్చుకుంటున్నారు. ఆయన ఒక విషం తాగుతున్నాడు. ఆ విషం తాగి ఆయన అనారోగ్యం గురై ఆయన సంపాదించే డబ్బులు ఆసుపత్రుల్లో పెడుతున్నారు. కానీ హానికరమే, కానీ ప్రజలకి మంచి జరగలేదు. ప్రజల్లో కూడా ఎలాంటి కూడా అతను స్పందన తక్కువగా ఉంది. కారణం ఏంటంటే పథకాలు అనుకుంటున్నారు కానీ పథకాలు ఏమి లేవు, ఉద్యోగాలు లేవు. అన్నిటి మీద ఇసుక ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని వేస్తున్నాయి కానీ ఏమీ లేదు. చెప్పింది కొంత, చెప్పింది ఎక్కువ, చేసింది తక్కువ అనేది ప్రజలు గ్రహించారు. దాని మీద ఏంటంటే ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉంది. దానికి తోడేంటో పవన్ కళ్యాణ్ తెలుసున్నారు. ఇద్దరు బలం కూడా గట్టిగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి నవరత్నాలు అంటే అవి నవరత్నాలు కొన్ని చేసాడండి, చేయలేదని కాదు. కానీ అవి కూడా ఆఫ్ చేస్తున్నాడు. ప్రజలకి పూర్తిగా అందలేదు, ఎక్కడ ఏం అందలేదు అనుకుంటున్నారు. పేరు చెప్తున్నారు కానీ పనులు మాత్రం జరగడం చాలా తక్కువగా ఉన్నాయి. అవంతా ప్రజలు గమనిస్తున్నారు. తర్వాత తెలుగుదేశం వస్తుందనేది విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో ఒకే ఒక ఛాన్స్ అని చెప్పాడు. ఒకే ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఛాన్స్ ఒక్కటే అతను వినియోగించుకుంటానే, రెండోది మరి రాదు.
ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే పరిస్థితులు అంతా దారుణంగా ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు చక్కదిద్దడానికి కంకణం కట్టుకున్నాడు. అతను ఒక సీనియర్ బాగా లీడర్ అనమాట, దేశంలోనే ఒక వ్యక్తి. అంటే ఒక్కోసారి వాటంలో వస్తుంటాయి, గెలుపులు వస్తుంటాయి, మనం చెప్పలేము దానికి. దానివల్ల ఈసారి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం విజయలంగా మోగిస్తుంది. స్టేట్లో ఎలాంటి అనుమానం లేదని. మధ్యతరగతి కుటుంబం అంటే వలసలు తగ్గలేదు, ధరలు ఉంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కందిపప్పు 200 రూపాయలు ఉంది, అది వరకు ఎంత ఉండేదో మీకు తెలుసు. ఆయిల్ ఎంత ఉందో తెలుసు. బియ్యం అంటే ఇప్పుడు ఏదో పంట వచ్చింది అంటున్నారు, కానీ అది రేట్లు వచ్చేటప్పుడు బోల్డ్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా బియ్యం చాలా రేట్లు ఉన్నాయి. బియ్యం ఎలా ఇస్తున్నాడంటే అదేమి పెద్ద యూజ్ చేయట్లేదు జనం. అది కొద్దిగా నాసిరకం బియ్యమే, వైట్గా ఉంటాయి కానీ నాసిరకం బియ్యమే. అది ఇంకా ఇంటింటి రేషన్ అంటే రేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు మన ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. అది రేషన్ అనేది ఎప్పుడు తీసుకునే ఉంటారు. ఇంటికి తెచ్చి ఇచ్చినంత పెద్ద లాభమే ఉంది. రేషన్ కావాలంటే తీసుకుంటారు కదా. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. ఏ వస్తువైనా కావాలి, ఇంటికి అతను తెచ్చింది ఏంటి, ఏమి లేదే, కావాలని తీసుకుంటాడు. పేదవాడికి అక్కర్లేదా, కావాలి, ఎక్కడ పెడితే అక్కడ తీసుకుంటారు. ఇంటికి తెచ్చాము చేస్తామంటే ఇప్పుడు వ్యాన్లు వచ్చేయండి, దానికి ఎంత ఖర్చు చేయండి, 8,000 కోట్లు ఖర్చు చేయండి, ఏ సుఖమే ఉంది. వాళ్ళకి జీతాలు లేవు, ఏదో ఇస్తున్నారు. 10 మందికి ఇస్తున్నారు, వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళు ఎలా చేస్తారు, చేయలేరు కదా. వాళ్ళు కూడా కొద్దిగా పక్క సైడ్ అయిపోతారు. ఉద్యోగ సంస్థ అంటే చెప్పడానికి ఏముంది, అంతా నిరుద్యోగులే ఉన్నారు. స్టూడెంట్స్ కొన్ని వేల మంది సంవత్సరానికి రిలీవ్ అయిపోతున్నారు. అన్ని సెక్షన్లో కూడా ఉద్యోగాలు ఏమి ఇచ్చాడండి. అది ఎప్పుడంటే మన వాలంటీర్లు ఇచ్చాము, వ్యవస్థ ఇది సచివాలయం ఇచ్చాడు. సచివాలయం ఎవరికి పనికి వచ్చిందండి, ఏ పనులు అవుతున్నాయి, ఏమీ లేవు. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, ఎలాంటి మార్పు కూడా లేదు. అన్ని ఉద్యోగాలు ఇచ్చాడంటే ఇప్పుడు ఏం చేస్తే మేము సచివాలయం వాలంటీర్తో మేము నడుపుకుని ఉంటాడు. అది సాధ్యమయ్యే పని కాదు కదా. అది కోర్టులో కూడా ఉన్నాయి కదా. వాలంటీర్ వ్యవస్థలో అది మీ ఇష్టం, కానీ అది వ్యవస్థ చట్టాలకు ఇవ్వకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇలాగా ఉంది పరిస్థితి. తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం వస్తుందని కూడా జనంలో ఒక నమ్మకం ఉంది ఇప్పుడు.